చేస్తే నేను చేస్తాను. ఓకే, నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? కనబడుతుంది మాతాజీ. ఓకే, ఒక్క చేయండి నిమిషం. మాతాజీ. హరే కృష్ణ ఓం మాతాజీ నమో ధన్యవాదాలు. భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్ష్మోర్నిర్మితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది ప్రచారిణే. మాతాజీ పైకి రావ కృపా సింధుభ్య ఏవ చాపతి. ఇది అయిపోయింది. వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిశ్చానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీ చైతన్య నిత్యానంద అద్వైత చంద్ర గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. ముఖం కరోతి వాచాలం లంఘయుతే గిరిం కృపా తమహం వందే శ్రీ గురుం దీన తారణం పరమానంద మాధవం కృష్ణ చైతన్య దేవం కృష్ణ చైతన్య ఈశ్వరం. శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ చైతన్య పరమానంద ఇక్కడ కనిపించడం లేదు మాతాజీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. బాగున్నారా మాతాజీ? బాగున్నా మాతాజీ. మీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నాం మాతాజీ. నిత్యానంద త్రయోదశి అవన్నీ మిస్ అయిపోయాం. అవునా, ఊర్లో లేరా మాతాజీ మీరు? ఉన్నాను మాతాజీ. బాబాయ్ గారు చనిపోయారు అనమాట. అంటే క్లాస్ ఆన్ చేస్తున్నా గానీ సరిగ్గా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా మాతాజీ, అందుకే రికార్డింగ్ చూడండి మాతాజీ. అదే చూస్తాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు దండవత్ ప్రణామ్. అయితే మనం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. సో మనం ఇప్పటి వరకు జరిగినది రీక్యాప్ చేసుకుందాము. మనకి 14 శ్లోకాస్ అయినాయి కదా. ఈ చాప్టర్ పేరు ఏంటి మాతాజీ? 12 అయినవి. నేను 10, 11, 12 చెప్పారు. అవునా? 13 కూడా చెప్పారు కదా.
నిరాదేహ చెప్పారు మాతాజీ. అది స్టార్ట్ చేసి ఇంకా ఫిలాసఫీకి వెళ్ళిపోయారు. అవునా? ఓకే 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 13 నుంచి చెప్పుకుందాం మనం అయితే. 13 నుంచే. ఓకే 13 వరకు ఒకసారి రీక్యాప్ చేసుకుందామా లేకపోతే 13కి వెళ్ళిపోదామా? రీక్యాప్ చేయండి మాతాజీ. రీక్యాప్ చేసుకుందామా? ఓకే. సో అయితే మనకి సెకండ్ చాప్టర్ పేరేంటి? సాంఖ్యయోగం గీతా సాంఖ్యయోగం సాంఖ్యయోగ. గీతా గీతా సారాంశం అని కూడా అంటారు కదా. Yes, ma'am. గీతా గీతా సారాంశం. సారాంశం. అవును మాతాజీ. గీతా సారాంశం అని ఎందుకు అంటారు? ఎసెన్స్ ఆఫ్ గీత మొత్తం గీత యొక్క ఫిలాసఫీ అంతా ఈ 2వ అధ్యాయంలో ఉంటుంది. సమరీ. అవును. సో గీతలో ఏముంటుంది మనకి? ఏం చెప్పారు? మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, ఒక జ్యువెల్ బాక్స్ లాగా ఉంటుంది అని అనుకున్నామా? Yes, ma'am. అవును మాతాజీ. మూత ఏమో భక్తి యోగము, అడుగు భాగమేమో భూత ఏమో కర్మయోగము, అడుగు భాగమేమో జ్ఞాన యోగము, మధ్యలో ఉన్న వజ్రము భక్తి యోగం మాతాజీ. అంటే మనకి ఈ గీత సారాంశంలో ఏం చెప్పారు? ఆ మూడు చెప్తారనమాట కృష్ణ. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ బ్రీఫ్ గా చెప్తారు. అంటే డీటెయిల్ గా చెప్పరు కానీ దాన్ని ఆ మూడింటిని టచ్ చేస్తారనమాట. ఆ మూడింటిని పరిచయం చేస్తారు మనకి ఈ గీతా సారాంశంలో. అంటే ఈ గీతలో మొత్తం అంతా చెప్పింది ఆ మూడు యోగాలే కదా. అంటే అష్టాంగ యోగ ఇంకా అవన్నీ కూడా చెప్తారు, బట్ మెజారిటీ అంతా జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ ఈ మూడు యోగాల గురించి చెప్తారనమాట. సో కృష్ణుడు ఈ చాప్టర్ లో ఇంకా ఏం చెప్తారు? సాంఖ్య యోగ అంటే ఏంటి? సాంఖ్యయోగం అంటే జీవుడు ఆత్మ గురించి ఇవన్నీ చెప్పడం. అంటే మన దేహం ఏంటి, మన ఆత్మ ఏంటి అనే ఆ జ్ఞానాన్ని విశ్లేషణాత్మకంగా వివరించి చెప్తారనమాట. ఇంకా సకామ కర్మ, నిష్కామ కర్మ కూడా చెప్తారు. సకామ కర్మ అంటే ఏంటి? కోరికలతో కూడిన కర్మ చేయడం, ఫలాపేక్షతో కర్మ చేయడం. నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా చేయడం. సో ఇంకా ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉన్న వ్యక్తి లక్షణాలు, అంటే స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది లాస్ట్ 50 నుంచి 72 వరకు చెప్తారనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నారంటే కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ పరిచయం చేస్తున్నారు. ఇంకా శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, దాన్ని విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పారు. అంటే ఇంకా సకామ కర్మ, నిష్కామ కర్మ ఈ రెండు ఏంటి, దాన్ని ఎలా చేయాలి అని చెప్పారు. ఇంకా అదే కాకుండా మనకి స్థితప్రజ్ఞ అనే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పారనమాట మొత్తం. అంటే ఫస్ట్ మనకి అర్జునుడు కంపాషన్ తో ఉంటారు, ఇంకా ఆయన నేను యుద్ధం చేయనని చెప్తారు కదా. సో అది అన్న తర్వాత కృష్ణని భగవాన్ ఉవాచ అంటారు. అంటే ఇప్పుడు అర్జునుడు చెప్తే అర్జున ఉవాచ అంటారు, సంజయుడు చెప్తే సంజయ్ ఉవాచ అన్నారు, ధృతరాష్ట్రుడు చెప్తే ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు, కృష్ణుడు చెప్తే భగవాన్ ఉవాచ అన్నారు. ఎందుకన్నారు అలాగా? భగవంతుడు ఆయన దేవాదేవుడు కదా మాతాజీ. కృష్ణుడే దేవాది దేవుడు కాబట్టి ఆయన్ని అన్నారు, కరెక్టే. భగవాన్ అంటే అంటే ఆపులెన్సెస్ అన్నమాట, అంటే విభూతులు అంటారు కదా. సో భగవాన్ అంటే ఆపులెన్సెస్ అన్ని ఉన్న ఆయన్ని భగవాన్ అంటారు అనమాట. సో అందరికన్నా ఎక్కువగా ఆయనకి ఆరు విభూతులు ఉంటాయి కదా. ఏముంటాయి? షడైశ్వర్యాలు, సంపద, కీర్తి, అందం, వైరాగ్యం, జ్ఞానము. కరెక్ట్. సో అందరికన్నా ఎక్కువ ఐశ్వర్యం, బలం, కీర్తి, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ ఉంటాయి అన్నమాట కృష్ణుడికి. అంటే ఈ ఆరు సంపదలు పూర్తిగా ఉంటాయి అన్నమాట కృష్ణుడికి. పూర్తిగా అంటే ఆయనకన్నా సమానంగా గాని ఆయనకన్నా ఎక్కువగా గానీ ఎవరికి ఉండవు అనమాట. అంటే మనకి బ్రహ్మ గాని శివుడికి కానీ ఇవన్నీ ఉంటాయి కానీ పరిపూర్ణంగా ఉండవు అనమాట. సో ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? ప్రామాణికం ఏంటంటే బ్రహ్మ సంహితలో చెప్పారు, శ్రీమద్ భాగవతంలో కూడా కృష్ణుడే పరమ పురుషుడని చెప్పారనమాట, దేవాది దేవుడు అని చెప్పారు. అన్ని వేదాలు, అన్ని పురాణాలు సారం కూడా అదే, మనకి లాస్ట్ కి నేర్చుకునేది అదే అనమాట. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకుంటాం అనమాట. సో మనకి రెండవ శ్లోకం నుంచి మూడవ శ్లోకంలో ఏం చెప్పారంటే కృష్ణుడు అర్జునుడిని ఆయన కంపాషన్ ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఆయన ఆయన చెప్పిన రీజన్స్ అన్నిటినీ ఓకే, ఆయన జ్ఞానంతో మాట్లాడుతున్నారు కరెక్టే, కానీ నేను యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తారనమాట. ఇంకా 4వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు అర్జునుడు ఇంకా కొన్ని సందేహాలు వ్యక్తపరుస్తారనమాట. అంటే ఆయన అంటారు, భీష్ముడిని, ద్రోణుడిని ఇలాంటి వాళ్ళు నాకు పూజార్హమైన వాళ్ళు కదా గురువు గారు,
ఇంకా నేను వాళ్ళతో యుద్ధం ఎలా చేయగలను, నాకు వారు పూజనీయులు కదా అని అడుగుతారనమాట. సో ఎందుకంటే పెద్దవారిని ఎప్పుడు గౌరవించాలి, ఇంకా వారు కఠినంగా ఉన్నా సరే వారితో మనం వాగ్వివాదం చేయకూడదు అనమాట. సో ఇది జనరల్ గా అందరూ సర్వసాధారణంగా అందరూ అనుకునేది, అందరూ చెప్పేది, అదే అర్జునుడు కూడా చెప్తూ ఉన్నారు. సో అయితే కృష్ణుడు కూడా తన తాత ఉగ్రసేనుడిని గాని లేదంటే ఆయన గురువు గారు సాందీపుని మీద గాని ఇలా యుద్ధం చేయలేదు కదా అని అర్జునుడి ఉద్దేశం కూడా అన్నమాట. సో ఇలాంటి గొప్ప గురువులను చంపే కన్నా నేను భిక్షాటన చేసుకొని జీవించటం బెటర్ ఏమో అని కూడా అంటారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు దుర్యోధను లాంటి దుర్మార్గుడు వైపు ఉన్నారు అయినా సరే నేను వాళ్ళని చంపలేను కదా అని అని చెప్తారనమాట కృష్ణుడితో. కానీ కృష్ణుడు ఏం చెప్తారంటే, ఒక గురువు గారు కర్తవ్యానికి వ్యతిరేకంగా న్యాయానికి అగెయిన్స్ట్ గా అంటే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతన్ని విడిచిపెట్టాలని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ద్రౌపదిని ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణం చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరు ఏం మాట్లాడరు అనమాట. ఇంకా దుర్యోధనుడి పక్షం వైపు ఉంటారు, ఆయన ఫైనాన్షియల్ గా సహాయం చేస్తున్నారు అనేసి ఆయన వైపు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి గురువుని వదిలేయచ్చని విడిచిపెట్టచ్చని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో ఇంకా అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట అర్జునుడికి. 6వ శ్లోకంలో ఏం చెప్తారంటే, నాకు ఏది మంచిదో నాకు తెలియటం లేదు, గెలవడం మంచిదా ఓడిపోవడం మంచిదా, వాళ్ళ చేతుల్లో చనిపోవడం మంచిదా, ఎందుకంటే దుర్యోధనుడిని వాళ్ళ కౌరవ సేనని నాశనం చేసినా సరే నేను సంతోషంగా ఉండలేను, వాళ్ళందరూ నాకు రిలేటివ్సే కదా, చుట్టాలు కదా, బంధువులు కదా అని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా యుద్ధం చేయాలా వద్దా, చేస్తే అనవసరమైన హింస జరుగుతుంది, యుద్ధం మానేసి భిక్షాటన చేయాలా అంటే ఆయన వైరాగ్య భావం కూడా చూపిస్తున్నారు అనమాట. ఆయన డిటాచ్మెంట్ కూడా మనకి అక్కడ తెలుస్తుంది. ఇంకా గెలుస్తామా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు, గెలిచినా ఓడిపోయినా ఎటువైపు చూసినా నష్టంగానే ఉంది, బంధువుల్ని చంపిన తర్వాత ఆనందంగా జీవించలేమని మళ్ళా అవన్నీ చెప్తారనమాట. సో అందుకని తర్వాత ఏమవుతుందంటే అర్జునుడు ధర్మ ప్రకారం ధర్మం జ్ఞానంతో మాట్లాడుతున్నారు కానీ అయోమయానికి గురవుతున్నారు అనమాట ఆయన. అందుకని ఏం చేస్తారంటే, నాకు ఏది మంచిదో నువ్వే చెప్పు కృష్ణ అని ఆయన శిష్యుడిగా మారిపోతారనమాట. కృష్ణుడిని గురువుగా ఆశ్రయిస్తారనమాట, అర్జునుడు ఫ్రెండ్ లాగా కాకుండా. సో 6వ శ్లోకం వరకు అది జరుగుతుంది. 7 నుంచి 10 వరకు ఏం జరుగుతుందంటే, అర్జునుడు కృష్ణుని శరణాగతి వేడుకుంటారు, ఇంకా గురువుగా యాక్సెప్ట్ చేస్తారు 7th శ్లోకాలో. 8th శ్లోకాలో ఏం చెప్తారంటే, ఇంకా నేను చాలా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, నేను దీన్ని ఎలా జయించాలి, బయటపడాలో కూడా నాకు తెలియట్లేదు అని అంటున్నారు. అలాంటి సిచ్యుయేషన్ లో మనకి గురువు అవసరం అనేది కూడా అర్జునుడు మనకి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనం గురువు గారి శరణాగతి వేడుకోవాలి, ఎప్పుడు మనకి లైఫ్ లో మనకి కూడా చాలా కాంప్లెక్సిటీస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ పర్ప్లెక్సిటీస్ అన్ని మనం దాటుకొని వెళ్ళాలంటే ప్రతిసారి మనం సొంతంగా మనం చేసుకోలేమన్నమాట, రిజాల్వ్ చేసుకోలేం అన్నిటిని. సో అందుకని మనకి గురువు గారి శరణం అవసరము, అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం గురువుని ఆశ్రయించాలని కూడా మనకి అర్జునుడు చెప్తున్నారనమాట. జీవితంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మార్గదర్శనం పొందడానికి గురువుని ఆశ్రయించాలి అనేది ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు. ఆయన కూడా గ్రహించారు, ఎందుకంటే ఆయన జ్ఞానశాస్త్రం అర్థశాస్త్రం ఇవన్నీ ఆ జ్ఞానాల ప్రకారమే మాట్లాడారు, ఆయన వాదనలన్నీ ఆ జ్ఞాన శాస్త్రం ప్రకారమే ఉన్నాయి అన్నమాట. సో అందుకనే ఆయన కృష్ణుడిని స్నేహభావంతో కాకుండా శిష్యునిగా మారిపోవాలని డిసైడ్ అయిపోతారనమాట. ఎందుకంటే ఆయనకి తెలుసు కృష్ణుడి కన్నా గొప్ప గురువు ఎవరు ఉండరు అనేసి ఆయనకి తెలుసు, ఆయన ఎదురుగానే ఉన్నారు కాబట్టి ఆయన్నే గురువుగా యాక్సెప్ట్ చేస్తారనమాట 8వ శ్లోకం వరకు. ఇంకా 9వ శ్లోకంలో కృష్ణుడితో అంటారనమాట అర్జునుడు, ఓ గోవింద నేను ఇంక యుద్ధం చేయను అని సైలెంట్ అయిపోతారనమాట. ఇక 10వ శ్లోకం నుంచి కృష్ణుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తారనమాట. సో అర్జునుడు తన గురువుగా అంగీకరించడం చూసి ఆయన కొంచెం స్లైట్ గా నవ్వు వస్తుంది అనమాట, ఎందుకంటే ఫ్రెండ్ శిష్యుడిగా మారిపోయాడు కదా అని కొంచెం ఆయనకి కొద్దిగా చిరునవ్వు వస్తుంది అనమాట. వెంటనే గురువు పాత్రని స్వీకరిస్తారు, ఆయన ఇంకా ఉపదేశించడం స్టార్ట్ చేస్తారనమాట. సో కృష్ణుడు ఆయన ఫస్ట్ చాప్టర్ లో 24th శ్లోకాలు ఆయన ఏమన్నారు, ఆ, ఆ, ఈ రథాన్ని మధ్యలో ఈ సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయామి అచ్యుత అని చెప్తారు కదా. అప్పుడు అర్జునుడు కృష్ణుడి మాట విన్నారు. అర్జునుడు రథాన్ని తీసుకెళ్ళమని అడిగినప్పుడు రథాన్ని మధ్యలోకి తీసుకెళ్తారు, అర్జునుడు ఏం చెప్తే అది విన్నారు. ఇప్పుడు ఆయన గురువుగా మారిపోమన్నా కూడా అర్జునుడు చెప్పిందే వింటున్నారు అనమాట.
ఎందుకంటే ఆయన్ని మానసికంగా ఆయన చాలా అన్కంట్రోలబుల్ గా ఉన్నారు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి ఆయనకి మార్గనిర్దేశకత్వం అవసరం అని కృష్ణుడికి తెలుసు. కాబట్టి ఆయన చెప్పగానే గురువుగా ఆయన కూడా మారిపోతారనమాట. ఇంకా 11th శ్లోక నుంచి 30th శ్లోక వరకు, 11 నుంచి 30 వరకు జ్ఞాన యోగ అదే సాంఖ్య యోగ చెప్తారనమాట. అంటే మన ఆ, దేహం ఏంటి, ఆత్మ ఏంటి, దాని విశ్లేషణ ఏంటి అనేది చెప్తారనమాట. సో అయితే అర్జునుడు ముందుగా యుద్ధ భూమిలో రెండు వైపుల వారు అనవసరం వాళ్ళ మీద కంపాషన్ తో, వాళ్ళ మీద కరుణతో నిండిపోయి ఉంటారు కదా. ఈ కృష్ణుడు ఈ అనవసరమైన విషాదాన్ని వదిలేయమని చెప్తారనమాట. ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతమైనది, శరీరం అనేది ఎప్పుడూ నాశనం అయిపోతుంది అని అర్థం చేసుకోవాలని చెప్తారనమాట. ఆత్మ శాశ్వతం కాబట్టి శరీరం మారిపోతూ ఉంటుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా యుద్ధం చేయాలి, నీ డ్యూటీ నువ్వు చేయాలని చెప్తారనమాట. ఇంకా 11th శ్లోకాలు ఏం చెప్తారు, అనవసరంగా నువ్వు విషాదంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే అని చెప్తారు. సో 12th శ్లోకంలో ఇంకా అన్ని జీవులు ఎప్పటికీ ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి అని చెప్తారనమాట. సో అలా బాడీయే చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ మనకి ఈ ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఎటర్నల్ గా ఉంటుంది, ముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఉంటుందని చెప్తారనమాట. సో అలా 12th శ్లోక వరకు అయింది. 13th శ్లోకంలో మనకి శరీరంలో మార్పులు సహజం అనేది చెప్తూ ఉంటారనమాట. సో 13th శ్లోక మళ్ళీ మనం చదువుకుందాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. కనిపిస్తుంది ఇప్పటి వరకు మాతాజీ. క్లియర్ గానే ఉందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మనం 13 చెప్పుకునే ముందు? థ్యాంక్ యూ. ఉంది. శోభమాత ఒక్కొక్కరు చెప్పండి, నాకు అంత ఒకేసారి అర్థం కాలేదు. అంటే క్లియర్ గానే ఉంది. నేను మీరు ఫ్లో లో ఉన్నారు కదా అని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. లాస్ట్ లో అడుగుతా, మీరు క్లాస్ అయిపోయాక నేను అడుగుతాను. ఓకే ఓకే షూర్ మాతాజీ. మిగతా అందరికి కొంచెం క్లారిటీ అంటే రీక్యాప్ అయినట్టుందా? అన్ని గుర్తొచ్చినాయి కదా అన్ని చెప్పుకున్నవన్నీ? ఎస్ మాతాజీ. నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు కదా, మీ నుండి నేను ఇవన్నీ క్లాసెస్ విన్నాను అనిపించింది మాతాజీ మళ్ళీ. అవునా, ఓకే నైస్. మీరు ఇంతకు ముందు కూడా విన్నారు కాబట్టి గుర్తొచ్చి ఉంటాయి. అవును మాతాజీ. ఓకే, మనం ఇప్పుడు 13th శ్లోక ఒకసారి రిసైట్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ శ్లోక రిసైట్ చేసిన తర్వాత ఎవరైనా శ్లోక చదవాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అనువాదం భాష్యం ఒక్కొక్కళ్ళు చదవచ్చు. అందరూ ఒకటేసారి కాకుండా హ్యాండ్ రైజ్ చేస్తే ఆర్డర్ ప్రకారం చదువుకుందాం, మనం ఈజీగా ఉంటుంది. సో ఇంకా రిసైట్ చేసుకుందాము. దేహినోస్మిన్ యథా దేహే దేహేనోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి తథా దేహ ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. ధీరస్తత్ర న ముహ్యతి. గిరిజా మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? చదువుతాం మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. హరే కృష్ణ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం.
నేను ఇంకా శ్లోకం చదువుదాం అనుకున్నాను శ్లోకం. చదవండి మాతాజీ, శ్లోకం చదవండి అయితే. కృష్ణుడు నన్ను అనువాదం చదవమని చెప్పించింది. చదువుతాను. దేహధారి నిరంతరముగా ఈ దేహం నందు బాల్యము నుండి యవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నొందడు. క్షమించాలి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వెంకటేశం ప్రభు కొంచెం చదవండి మీరు. ఒక పారాగ్రాఫ్ చదవండి. నెక్స్ట్ ఇది రమేష్ ప్రభు చదువుతారు భాష్యం. వెంకటేశం ప్రభు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి. నేను చదవనా మాతాజీ? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. మీరు చదవాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడం ఇందులో నాకు తెలియటం లేదు మాతాజీ. అవునా? రమేష్ ప్రభు మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మీయ అయినందున ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. మరణం తర్వాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళుతుంది. తరువాతి జన్మలో భౌతికమే గాని ఆధ్యాత్మికమే గాని వేరొక దేహాన్ని పొందడము నిశ్చయము. కనుక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాకుల పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు గాని ద్రోణుని కొరకు గాని మృత్యువు విషయంలో అర్జునుడు శోకించవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖదుఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. భీష్ముడు ద్రోణుడు పవిత్రాత్ములైనందున తరువాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు, లేదా కనీసము ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతా శరీరాలను పొందుతారు. కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణమేమీ లేదు. వ్యక్తిగత ఆత్మ పరమాత్మ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృత స్థితులను సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నట్టి వ్యక్తి ధీరుడని పిలువబడతాడు. అటువంటి వాడు దేహ మార్పుచే ఏనాడు మోహము చెందడు. ఆత్మ ముఖ్య. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ మీరు చదవండి మిగతాది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకుని పలికే మాయావాదులు ఏకాత్మవాదమును అద్వైతవాదమును అంగీకరించలేరు. అట్లు వివిధ ఆత్మలుగా ఖండించబడుట పరమాత్మను మార్పు చెందువానిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమనే సిద్ధాంతముకు విరుద్ధము. భగవద్గీతలో నిర్ధారించబడినట్లుగా భగవద్వంశులు శాశ్వతముగా సనాతనులు నిలిచి క్షరములుగా పిలువబడను. అనగా భౌతిక ప్రకృతికి పతనమయ్యే స్వభావమును కలిగిన వారు ముక్తి నొందిన పిమ్మట కూడా అట్లే అంశరూపంలో శాశ్వతముగా నిలిచి ఉండెను. కానీ జీవాత్మ ముక్తిని పొందిన పిమ్మట కూడా దేవదేవునితో కలిసి జ్ఞానము ఆనందముతో నిండిన నిత్య జీవితమును కొనసాగించును. దేహములన్నింటిలోనూ నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధ జీవునికి భిన్నుడు. ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబములో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కూడా కనిపించును. నక్షత్రములను జీవులతోనూ సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితో పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మగా ఉండును. 4వ అధ్యాయపు ఆరంభంలో తెలుపబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందిన వారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితిలో ఉండినచో శ్రీకృష్ణుడు అర్జునుని కంటెను ఉన్నతుడు కాకపోయినచో వారిరువురి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశములను పొందువాడను సంబంధము అర్థరహితమగును. వారిరువురును మాయాశక్తి చేత మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడయ్యేందుకు అవసరమే ఉండదు. మాయాబంధములో చిక్కుకొనిన వారెవరూ ప్రామాణిక ఉపదేశకులుగా ఉండలేరు. అట్టి ఉపదేశము వ్యర్థమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితిలో మాయామోహితుడు విస్మృత
ఆత్మ అయిన అర్జునుని కంటేను శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవునిగా అత్యున్నత స్థితిలో ఉన్నట్లుగా అంగీకరించబడెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే దేహదారి అని అంటున్నారు. దేహినోస్మిన్ అంటే దేహదారి అని. దేహదారి అంటే ఎవరు? మనందరం దేహదారులమే కదా. జీవుడు. జీవుడు. దేహాన్ని అయితే ధరించిన ఒకసారి వాడు దేహదారి. దేహాన్ని ధరించిన వాడు దేహదారి. అయితే ఒకసారి నేను ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది మాతాజీ. సో మన బాడీ ఒక డ్రెస్ లాంటిదంట. అంటే మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటామో అవి పాడైపోయినప్పుడు, అలానే మన బాడీ కూడా పాత బాడీలు వెళ్ళిపోయి కొత్త బాడీలు వస్తూ ఉంటాయి అన్నమాట, దేహం చేంజ్ అయినప్పుడు. సో మనకి గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, సోల్, సూపర్ సోల్ 4 రకాలు ఉంటాయి కదా. గ్రాస్ బాడీ అంటే మన భౌతిక దేహము. సటిల్ బాడీ అంటే మనకి ఆ, బుద్ధి, అహంకారం, ఇంకోటి ఏంటి, మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఇంకా సోల్ మన ఆత్మ, ఇంకా పరమాత్మ, ఈ 4 ఉంటాయన్నమాట మనకి బాడీలో. సో మనకి కనిపించేది గ్రాస్ బాడీ అంటే స్థూల శరీరం మనకి కనిపిస్తుంది. సూక్ష్మ శరీరం మనకి కనిపించదు. మైండ్, బుద్ధి, అహంకారం మనకి కనిపించవు కదా. సో సోల్, సూపర్ సోల్ కూడా మనకి కనిపించవు. వాటి గురించి ఇంకా డిస్కషన్ మనకి ముందు ముందు చాప్టర్స్ లో బాగా వస్తుంది. మనకి సోల్ సైజ్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఒకసారి ప్రభుపాద ఒక చిన్న బాబుని పిలిచారంట. పిలిచి ఆయన అడిగారంట, ఇదేంటి అని అడిగారంట. ఇది నా కన్ను అని చెప్పాడంట. ఇదేంటి అంటే నా ఫేస్ అని చెప్పాడంట. ఇది చెవు, ఇంకా చెయ్యి, స్టమక్, హ్యాండ్స్ అంటే, అంటే నువ్వు చెవ్వా అంటే కాదు అన్నాడంట. మరి నువ్వు ఫేసా అంటే కాదు అన్నాడంట. అంటే నువ్వు బాడీయా అంటే కాదు అన్నాడంట. మరి నువ్వు ఎవరు అని అడిగితే చిన్న బాబు కదా చెప్పలేకపోయాడంట. సో అలా ప్రభుపాద చాలా అలా మనల్ని ఆలోచించేలాగా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి జనరల్ గా మనం మీరెవరు అంటే మన పేరు చెప్తాం కదా. అంటే లేకపోతే మన డెసిగ్నేషన్ చెప్తాము, లేకపోతే మన ఇంటి పేరు, మన ఊరు పేరు, మనం పలానా వంశానికి చెందిన వాళ్ళం, ఇలాంటివి చెప్తా ఉంటాం. కానీ అసలు మనం ఎవరు అనే ఆలోచన మనకు రాదు. మనం ఎప్పుడు మనం బాడీతోనే మనం కోరిలేట్ చేసుకుంటాం అనమాట. మనం ఎవరంటే మన బాడీయే అనుకుంటాం అనమాట. మనకి ఇంత జ్ఞానం వచ్చినా సరే అన్ని సార్లు మనం అప్లై చేస్తామా చేయమా? చేయం మాతాజీ. చేయం కదా. మనకి బాడీతోనే అంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయాలి. మనం సాధకులం కాబట్టి మనం ఇంకా ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంటేషన్ లెవెల్కి ఆచరించే విధంగా మనకి తెలుసుకోవడం కోసం మనం ఇంకా ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనం కూడా అలానే ఉంటాము. కాకపోతే మనం బాడీ అనేది మనం బాడీ కాదు, మనం ఆత్మ అనేది మనకు తెలియాలన్నమాట. అది క్లారిటీ ఉండాలి. ఎవరైనా మనకి సముద్రంలో లేదా నదిలో మునిగిపోతున్నారు అనుకోండి, వాళ్ళు చాలా విలువైన నగలు, ఇంకా బట్టలు వేసుకుంటే వాళ్ళు బట్టల్ని రక్షిస్తామా, మనం యాక్చువల్ మనిషిని రక్షిస్తామా? మనిషిని రక్షిస్తాం. మాతాజీ. మనిషిని రక్షిస్తాం కదా. అలానే ఏది విలువైందో అది రక్షిస్తాం అన్నమాట. అంటే మనకి బాడీ కన్నా కూడా విలువైనది ఆత్మ అన్నమాట. సో కాకపోతే మనం బాడీకి కావాల్సినట్టు నరిష్మెంట్ మనం ఫుడ్ తీసుకుంటాము, క్లీన్ చేసుకుంటాము, మంచి బట్టలు వేసుకుంటాము, నీట్ గా ఉంటాము. కానీ మన ఆత్మకి కూడా ఆహారం కావాలన్నమాట. మన ఆత్మకి కావాల్సిన ఆహారం ఏంటంటే జ్ఞానము, ఇంకా సర్వీస్ టు సుప్రీం లార్డ్ అన్నమాట. ఆ రెండు మనం చేస్తే మన ఆత్మ, లేకపోతే మన ఆత్మ కూడా ఆకలిగా ఉండిపోతుంది అనమాట. మనం ఎలా అయితే ఫుడ్ లేకపోతే మనం ఆకలితో అలమటిస్తామో, అలానే మన ఆత్మ కూడా మనం ఆ జ్ఞానాన్ని, ఆ సర్వీస్, మనం కృష్ణుడికి చేయాల్సిన సేవ, భక్తుల సేవ అవన్నీ చేయకపోతే మన ఆత్మ కూడా ఆనందంగా ఉండదు అనమాట. సో అందుకని మనం అది కూడా ఆలోచించాలి. అయితే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్ఞానశాస్త్రం ఇవన్నీ చక్కగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. మన బాడీ టెంపరీ, ఆత్మ శాశ్వతం అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో బాడీ ఎప్పుడు పెరిష్ అవుతుంది, ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని చెప్తున్నారు. సో మనకి బాడీలో ఎన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. చేంజెస్ వచ్చినప్పుడు
అది చాలా న్యాచురల్ అన్నమాట. మనకి ఇలా పుడతారు, పెద్దగా అవుతారు, ముసలోళ్ళు అయిపోతారు, మళ్ళా వేరే వేరే బాడీస్ తీసుకుంటారు. ఇది చేంజ్ ఆఫ్ బాడీ అనేది చాలా న్యాచురల్. ఎలా అయితే మనకి శీతాకాలం, వేసవికాలం ఎలా అయితే వస్తూ ఉంటాయో, ఇంకా సుఖ దుఃఖాలు ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో, అవి కూడా టెంపరీయే కదా. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు ఉండవు, అలా వస్తూ పోతూ ఉంటాయి. అలా అది ఎలా న్యాచురల్ గా వస్తూ పోతూ ఉంటాయో, బాడీస్ కూడా అలానే చేంజింగ్ ఆఫ్ బాడీస్ కూడా చాలా న్యాచురల్ అని కృష్ణ చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో కౌమారం, యవ్వనం, జర, ఇవన్నీ ఎలా న్యాచురల్ గా వస్తాయో, అలానే మన బాడీ, మన శీతాకాలం, వేసవికాలం ఎలా వస్తాయో, సుఖం దుఃఖం ఎలా న్యాచురల్ గా వస్తూ పోతూ ఉంటాయో, ఈ బాడీ కూడా అలానే సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. అది కూడా చాలా న్యాచురల్ అని చెప్తున్నారు. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో దేహదారిగా నిరంతరంగా ఈ దేహం బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం క్రమంగా ఇలా మారిపోతూ ఉంటుంది. అలానే అలాంటి చేంజే ఇది కూడా. జీవాత్మ బాడీ మరణించిన తర్వాత ఇంకొక దేహాన్ని తీసుకోవడం కూడా అంతే న్యాచురల్. దాని నుంచి ధీరుడు అనే వాళ్ళు ఎవరు బాధపడరు అని చెప్తున్నారు అనమాట. సో ధీరుడు అంటే ఎవరు? ధీరుడు అంటే ఒక స్థిర బుద్ధి కల వ్యక్తి అనే అర్థం అన్నమాట. అంటే ఈ జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం ఉన్న వాళ్ళు అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళకి తెలిసి భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి అనే జ్ఞానం ఉంటుంది. దానికి అర్థం చేసుకుంటారు, దాన్ని ఆచరిస్తారు అనమాట. అలాంటి వాళ్ళని ధీరులు అంటారు. సో అలాంటి ధీరులు ఎవరు ఈ మార్పు గురించి బాధపడరని చెప్తున్నారు అనమాట. శరీరంలో మార్పులు జనరల్ గా వస్తూ ఉంటాయి కదా. ఒక శరీరం వదిలి ఇంకొకటి మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, మనది మనం చూసుకోలేం. కానీ శరీరం మారడం వల్ల కొత్త శక్తి వస్తుంది, కొత్త అనుభవాలు వస్తాయి అని కూడా చెప్తున్నారు అనమాట కృష్ణ. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుందా లేదా? ఉంటుంది మరి. అనిపిస్తుంది కదా. అలానే శరీరం కూడా నువ్వు వాళ్ళ శరీరాల గురించి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు భీష్ముడు, ద్రోణుడు, నా బంధువులు వాళ్ళందరూ నా వాళ్ళు అని అనుకుంటున్నావు కదా. అసలు నీ బాడీలీ రిలేషన్షిప్ ఉండకూడదు అనేది ఒక పాయింట్ చెప్తారు కృష్ణ. మనం ఆత్మలు కాబట్టి ఆ అండర్స్టాండింగ్ లో ఉండాలి, ఆ ప్లాట్ఫామ్ మీద అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్తారు కృష్ణ. ఇంకా ఒకవేళ నువ్వు ఈ భౌతికంగానే ఆలోచించినా కూడా వాళ్ళకి నువ్వు దాని గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక శరీరం పోతే ఇంకొక శరీరం, కొత్త శరీరం వస్తుంది, కొత్త శక్తి వస్తుంది అని కూడా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చేసిన కర్మలను అనుకూలంగా శరీరంలో వచ్చే మార్పులు సుఖమా దుఃఖమా ఇవన్నీ దాన్ని బట్టి ఉంటాయి అని కూడా చెప్తున్నారు. సో ఎలాగూ భీష్ముడు, ద్రోణాచార్యుడు చాలా మహాత్ములని నువ్వే చెప్తున్నావు కదా. మహాత్ములు కావడం వల్ల వాళ్ళకి ఉత్తమ లోకాలు అనేవి వస్తాయి, వాళ్ళకి శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా. లేదంటే వాళ్ళకి వైకుంఠంలో ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. సో ఏది చేసినా నువ్వు వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మరణించారని నువ్వు విచారించాల్సిన అవసరం అసలు అంతకన్నా లేదని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. కానీ అర్జునుడు ఇంకా వాదించచ్చు. కానీ కృష్ణ నువ్వు చెప్పిందంతా నిజమే, కాకపోతే నేను వాళ్ళకి నాకు ఉన్న అనుబంధం ఈ ప్రస్తుతం ఉన్న శరీరంతోనే కదా. వాళ్ళ నుంచి ఆ శరీరం నుంచి వేరు చేయబడతారు కాబట్టి నేను బాధపడతాను కాబట్టి బాధ వస్తుంది కదా అని అడగచ్చు అనమాట. ఇంకా నా మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఇంకా అంత ఆలోచించే విధానంలో లేవని కూడా అర్జునుడు వాదించవచ్చు. కాకపోతే కృష్ణుడు ఇంకేం చెప్తున్నారో చూద్దాం. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. నేను చెప్పిన మాతాజీ చూడకుండా చెప్పండి మాతాజీ. అదే కదా, మాత్రనేగా. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ఆగమాపాయినో నిత్య స్థాంతి దీక్షస్వ భారత. థ్యాంక్ యూ మాతాజీ. ఇవన్నీ చాలా సుపరిచితమైన శ్లోకాలు కదా అందరికి. ఇంకెవరైనా చెప్తారా? రిసైట్ చేద్దామా? ఒకసారి రిసైట్ చేసి హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా చెప్పాలనుకుంటే, అనువాదం చదవాలనుకుంటే. మాతాజీ పాపం అంజని మాతాజీ బాగా అడుగుతున్నారు. అంజలి మాతాజీ అనువాదం అవకాశం ఇద్దాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యస్ తాం స్థితిక్షస్వ భారత.
భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. భారత. ఇందిరా మాతాజీ రిసైట్ చేయండి శ్లోకం మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంజలి మాతాజీ మీరు అనువాదం చదవండి. అనువాదం చదువుతాను మాతాజీ. చదవండి. కుంతీపుత్ర దుఃఖముల తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమైన వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా అని ఇంద్రియానుభవములు వలన కలుగుచుండును. ఎల్లరూ కలత నొందక వాటిని సహించుటకు నేర్చుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ భాష్యం చదవండి. మీరు సగం చదవండి, సగం పావని మాతాజీ చదువుతారు. విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖదుఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకొనవలెను. వైదిక నియమములను అనుసరించి మాఘమాసం జనవరి ఫిబ్రవరి నుండి వాతావరణము అత్యంత చలిగా నుండినను తెల్లవారుజామున స్నానమాచరించవలెను. వైదిక నియమములను అనుసరించేవాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవి కాలమున అత్యంత వేడిగా నుండి సమయమున అనగా మే జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణముల వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వర్తింపవలెను. అట్లే యుద్ధము చేయట క్షత్రియుల యొక్క ధర్మము. కనుక క్షత్రియుడు తన మిత్రునితో కాని బంధువుతో కాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మముల నుండి కలిగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధనముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన గిన్నె తీయండి నియమ నిబంధనలను అనుసరింపవలెను. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకో పారాగ్రాఫ్ కూడా చదవనండి. తర్వాత థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ చదువుతారు. పావని హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకమును అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యం కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించడం వలన అతని తల్లి వక్షమున గల రక్త సంబంధమునకు, భారత అని సంబోధించడం వలన అతని తండ్రి వైపున గల గొప్పతనమును సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశం లేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ తాత్కాలికమైన ఈ ద్వంద్వాలు అంటారు కదా, సుఖం దుఃఖం ఆనందం బాధ శీత ఉష్ణం, ఇవన్నీ ద్వంద్వాలు కదా, అవునా కదా, డ్యుయాలిటీస్ అంటారు. సో ఇవన్నిటిని ఏం చేయాలంటున్నారంటే సహించాలంటున్నారు అనమాట, టాలరేట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో కుంతీపుత్ర అని ఎందుకు అంటున్నారు, ఇంకా భరతవంశీయుడ అని ఎందుకు అంటున్నారు కూడా మనం మాట్లాడుకుందాము. సో అయితే ఇవన్నీ మన ఇంద్రియాలకి సంబంధించినవి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఎవరైనా భక్తులు ఉన్నారనుకోండి, బాగా చలికాలం వచ్చినప్పుడు పొద్దున్నే స్నానం చేయకుండా పూజ చేసుకోకుండా ఉండరు కదా, అలానే బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా స్త్రీలు వంట చేసి పిల్లలకి పెడతారు, కుటుంబంకి అన్ని చూసుకుంటారు కదా. లేదు ఈ రోజు బాగా వేడిగా ఉంది నేను వంట చేయను అని చెప్తారా? చెప్పరు కదా. అదే అలానే అంటే సహిస్తున్నారు కదా వాళ్ళు, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు దాన్ని సహిస్తున్నారు అనమాట.
కృష్ణ కూడా అదే చెప్తున్నారు అనమాట. సో మన ఇంద్రియాలకి ఎదురయ్యే అనుభవాలు ఏంటంటే ఇవన్నీ ఇంద్రియాలకి ఎదురయ్యే అనుభవాలు అనమాట. వేడి, చలి, సుఖం, దుఃఖం ఇవన్నీ ఇవి తాత్కాలికమైనవే కనుక వాటిని సహించడం నేర్చుకోమని చెప్తున్నారు అనమాట. సో అయితే ఆ, ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పట్టించుకోకూడదు, వాటిని సహించాలి అని చెప్తున్నారు. శరీరంలో ఉన్నప్పుడు అనేక ప్రతికూల అనుకూల పరిస్థితులు జనరల్ గా వస్తూ ఉంటాయి కదా మనకి. అన్ని సుఖంగానే ఉండవు, అన్ని బాధగానే ఉండవు, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నమాట. ఎలా అయితే శీతాకాలం ఈ కాలాలు ఎలా మారిపోతూ ఉంటాయో ఈ బాధలు అన్ని ఇవన్నీ టెంపరీయే, కానీ అవి ఆ ఇంద్రియాలకు ఎదురయ్యే అనుభవాలు, వాటిని మనం సహించడం నేర్చుకోవాలని చెప్తున్నారు. సో ఎలా అయితే మనకి వీళ్ళు ఆ, వాతావరణం అసౌకర్యంగా ఉన్నా కూడా అందరూ పనులు ఎలా మానుకోకుండా చేస్తారు, క్షత్రియుడు కూడా ఇలాంటి కేవలం అనుబంధం వల్ల యుద్ధం మానుకోకూడదు, అది తప్పు అని చెప్తున్నారు అనమాట. క్షత్రియుడికి తాతతో చేయాల్సి వచ్చినా గురువుతో చేయాల్సి వచ్చినా యుద్ధం చేయాలి. అలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళ కర్తవ్యం యుద్ధం అయినప్పుడు యుద్ధం చేయాలి, ఆ బాధని సహించాలి అని చెప్తున్నారు అనమాట. సో అర్జునుడుని కౌంతేయ అని ఇంకా ఆ, భరతవంశీయుడ అని ఎందుకు అంటున్నారంటే ఆ, కౌంతేయ అంటే ఆయన కుంతి పుత్రుడు కదా, వాళ్ళ తల్లి సైడ్ వంశం గురించి చెప్తున్నారు అనమాట. అంటే భరత వంశీయుడు అంటే వాళ్ళ తండ్రి సైడ్ గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఆయనకి రెండు సైడ్ల నుంచి చాలా వంశ ప్రతిష్ట ఉంది. ఆ వంశ ఆ వారసత్వం ఈయనకు వస్తుంది కాబట్టి ఆయన ధర్మాన్ని ఆచరించి ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ వంశం నుంచి వచ్చావు అని మనం కూడా అంటూ ఉంటాం కదా, మా పేరు నిలబెట్టండి వంశం పేరు అని పిల్లలకి చెప్తూ ఉంటాం కదా. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు, మంచిగా ఉండాలి, మీ తాతగారు ఇలా ఉండేవాళ్ళు, మీ తండ్రి గారు ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళ తాతగారు ఇలా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు కదా, అలాగే చెప్తున్నారు అనమాట. మీ తల్లి సైడ్ నుంచి మీకు గొప్ప వంశ చరిత్ర ఉంది, తండ్రి సైడ్ నుంచి గొప్ప వంశ చరిత్ర ఉంది. సో అలా ఉన్నప్పుడు నీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటించాలి, కష్టమైనా సరే దాన్ని సహించాలి, ధర్మాన్ని పాటించాలి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో ఈ రోజు 2 శ్లోకాలు అయినాయి. ఇంకోటి చెప్పుకుందామా లేకపోతే ఇవాళ ఈ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, మనం ఒకసారి రీక్యాప్ మాతాజీ చేసుకుని. ఒకసారి మాతాజీ అనుకున్నారు ప్రశ్న. చెప్పండి మాతాజీ. శోభా మాతాజీ మీ ప్రశ్న అడగండి. ఆ, ఆ, మాతాజీ ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, ఆత్మకి చావు లేదు, ఓకే, అవన్నీ తెలిసిన విన్నాము మనము. దాన్ని అగ్ని చేత దహింపజాలదు అవన్నీ కృష్ణుడు చెప్పాడు, బాగుంది. మరి నాకు ఒకటి, అంటే నవ్వద్దు నేను అడిగే ప్రశ్నకి. పర్వాలేదు మాతాజీ ఏదైనా అడగండి. సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య అంటారు ఎందుకు? అది శరీర హత్య కదా, ఆత్మహత్య కాదు కదా. ఆత్మహత్య అంటే తనకి తాను చేసుకున్నదని అర్థం మాతాజీ. అంటే అదే. న్యాచురల్ గా జరిగింది మామూలుగా దేహం విడిచిపెట్టడము. అంటే ఇది ఆత్మహత్య అనేది వాళ్ళు సొంతంగా ఆత్మని ఏమీ హత్య చేయరు. వాళ్ళు సొంతంగా బాడీని వాళ్ళంతటకు వాళ్ళు డిమినిష్ చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆత్మహత్య అన్నారు. అదే అదే మాతాజీ సెల్ఫ్ అలాంటప్పుడు. అని అర్థం. అంటే ఓ, అంటే ఆత్మకి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా, అంటే సెల్ఫ్ సొంతం. గా సొంతగా చేసుకున్నారని అర్థం అనమాట. ఆత్మకి ఇక్కడ చావు అనేది మాతాజీ ఆత్మ యాక్సెప్ట్ చేయదుగా మాతాజీ. చావు మరణం ఏమి ఉండవు, కానీ దాన్ని మనం విరోధించి మన మనసులో చూడండి, ఏదైనా ఉన్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు ఒక పక్కన మన బుద్ధి ఇది చెయ్యకూడదు అని చెప్తున్నా, మనం దాన్ని పక్కన పెట్టేసి ఆ పని చేస్తాం మాతాజీ. దాన్ని అవును, గట్టిగా పట్టేసి ఇంటెలిజెన్స్ అది కూడా చెప్తూ అంతే ఉంటుంది మాతాజీ. మన ఇది కూడా మైండ్. అంతే మాతాజీ. ఆత్మహత్య అంటే ఆత్మను పక్క పట్టేసి మన శరీరాన్ని చంపుకుంటాం, అవును, అర్థమైంది. బలవంతంగా చేస్తాం మాతాజీ. మల్టిపుల్ రెండో మీనింగ్స్ ఉంటాయి కదా మాతాజీ. ఇప్పుడు ఆత్మ అంటే సెల్ఫ్ అని అనుకోండి, సొంతంగా మనంతటికి మనం చేసుకున్నది అని అర్థం చేసుకోవచ్చు అక్కడ. రెండోది, ఇప్పుడు మన ఇది స్థాంతి తిక్షస్వ భారత, అది లాస్ట్ గా అది వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనం అదే అంటే మేము అటెండ్ అయిన, అంటే నేను ఇప్పుడు చెప్పేది బహుశా మన సాయిలత మాతాజీ, మన లక్ష్మీ ఏలూరుపేట మాతాజీ కనెక్ట్ అవుతారు దానికి, నేను చెప్పేదానికి. ఎందుకంటే మేము ఒకటే భక్తి వృక్షాలు ఉండేవాళ్ళం ఇదివరకు ఇక్కడ బెంగళూరులో. సో అందులో మా ప్రభుజీ చెప్పారనమాట, మా టీచర్. ఆయన అనేవాళ్ళు, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, స్థాంతి తిక్షస్వ భారత అనుకుంటూ ఉండండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే యూ కెన్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లం, యూ క్యాన్ డూ ఇట్ అనేసి. ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం కాదు, ప్రాబ్లం సాల్వ్ అయ్యేందుకు మీకు ఒక ఆలోచన, ఒక
ఒక దేన్ని ఏమంటారు ఐడియా వస్తుంది. అంటే ఆల్ ఈజ్ వెల్ అంటారు కదా మన ఇంగ్లీష్ వాళ్ళు. అలాగా స్థాంతి తిక్షస్వ భారత, స్థాంతి తిక్షస్వ భారత అని చెప్పుకుంటూ ఉండండి అంటూ ఉండేవాళ్ళు ఆయన. ఓకే ఓకే నైస్ మాతాజీ. అంటే టాలరేట్ చేయమని చెప్తున్నారు. తాం స్థితిక్షస్వ అంటే టాలరేట్ దమ్ అని కృష్ణ చెప్పారనమాట అక్కడ. అంటే మనకి ఈ ఎక్స్పీరియన్స్, ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ తో వచ్చే ఎక్స్పీరియన్స్ ఇంద్రియాలకే ఉంటుంది అనమాట, మనం ఆత్మకి ఉండదు. ఈ కోల్డ్ హీట్ ఆత్మకే ఉండవు అనమాట. ఇవి ఓన్లీ మన ఇంద్రియాలకే ఉంటాయి బాడీ అనమాట, బాడీకే అవును. ఉంటాయి. సో హ్యాపీనెస్ కానీ, డిస్ట్రెస్ కానీ, కోల్డ్ కానీ, హీట్ కానీ, ఇవన్నీ ఆ, ఇంద్రియాలకే ఉంటాయి. అవి ఆగమ ఆపాయిను అపియర్ అవుతాయి, డిసపియర్ అవుతాయి. అనిత్య అంటే టెంపరీ అన్నమాట. సో వాటిని ఏం చేయాలంటున్నారు, తాం స్థితిక్షస్వ అంటున్నారు, టాలరేట్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సో టాలరేట్ దెమ్ ఓ భారత వంశీయుడా అని చెప్తున్నారు అనమాట కృష్ణ అక్కడ. కానీ శరీరమే కాదు కదా మాతాజీ, ఇప్పుడు మన ఆత్మ కూడా అది టాలరేట్. ఇప్పుడు తగిలేది ఏదైనా శరీరానికి తగులుతుంది కరెక్టే, అంటే కాలికి దెబ్బ తగిలినా నోరు అమ్మ అంటుంది. అట్లాగా శరీరానికి ఏం తగిలినా ఆత్మకి లోపల నేనున్నాను అంటే, నేనంటే నేను ఆత్మని కదా, ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి నాకు ఏమిటో ఈ శరీరంలోకి వచ్చి నేను ఈ కష్టాలు పడుతున్నాను, హాయిగా ఈ శరీరం వదిలిపెట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది, అలా అంటే ఆ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఆలోచన. యాక్చువల్ గా ఇప్పుడు అది మన చెప్తాను. అజ్ఞానం వల్లే మాతాజీ. యాక్చువల్ గా మనల్ని మన బాడీ అనుకుంటాం. ఇప్పుడు కొంతమంది సహించగలుగుతున్నారు, కొంతమంది సహించలేరు. అంటే అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఒక హిమాలయాస్ లో కొంతమంది ఏమీ బట్టలు లేకుండా చాలా చిన్న ఒక ధోతి కట్టుకొని ఉంటారు కదా. సో మనం వెళ్ళాం అనుకోండి, మనం ఉండలేము. వాళ్ళు మనుషులే, మనము మనుషులే, దేహంలో ఉన్న వాళ్ళే కదా. సో ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు, మన అండర్స్టాండింగ్ వేరు. మీరు అన్నట్టు అది ఆత్మ, వాళ్ళు వాళ్ళ బాడీ అనుకోరు అనమాట. మనం మన బాడీ అనుకుంటాం కాబట్టి మనకి ఆత్మకి తగిలినట్టు అనిపిస్తుంది. అంత పెయిన్ అవన్నీ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే జస్ట్ ఆ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం ఈ బాడీ కాదు, ఈ కృష్ణ ఇవన్నీ చెప్పినవన్నీ మనం ఆచరణలో పెట్టలేం, మనం ఇంకా అంత అడ్వాన్స్డ్ గా లేం కాబట్టి. అవి ఖచ్చితంగా మనకి ఒక రోజు ఆచరణాత్మకంగా అర్థమైందంటే మనకి ఆ బాధ అనిపించదు అనమాట. ఇప్పుడు జ్ఞానులకి వచ్చే బాధలు మనకు వచ్చే బాధలు సేమే ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు, మనకి ఆ పెయిన్ ఉంటది. ఎందుకంటే వి ఆల్వేస్ ట్రీట్ అవర్ సెల్స్ అస్ బాడీ అన్నమాట. మనం బాడీ అనుకుంటాం, మనం ఎంత ఇవి చదువుకున్నా కూడా ఇంకా మనకి ఆ జ్ఞానం ఇంకా రాలేదు. సో మనం అందుకనే మనకి ఆ పెయిన్ అవన్నీ తెలుస్తాయి అనమాట. ఇట్స్ ఆల్ ఆ జ్ఞానం వల్ల మనకి ఈ ఆత్మకి అయితే ఈ పెయిన్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇవన్నీ బాడీకే ఉంటాయి. మనం బాడీ అనుకుంటాం కాబట్టి మనం ఆ పెయిన్ ఆత్మ తీసుకుంటుంది అనుకుంటున్నాము, కానీ ఆత్మకి ఏమి ఉండవు అనమాట. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం ప్రశ్నలు లేవా? అంటే ఏం అర్థం కాలేదా, అంత అర్థం అయిపోయిందా? రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. బాగా అర్థమైంది మాతాజీ. అర్థమైంది. అర్థమైంది అర్థం ఈవేళ మాతాజీ. చెప్పిన శ్లోకాలు కొంచెం ఫేమస్ గా అందరికి తెలిసినవే కాబట్టి అవునా, రెగ్యులర్ గా ఎక్కడొక్క చోట వింటూనే ఉంటున్నాము. అవును. ఇంట్రెస్టింగ్ గా విన్నాం. ఈసారి మళ్ళీ వింటే మళ్ళీ అర్థమవుతుంది ఇంకా చక్కగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ 12వ శ్లోకము భావాన్ని చదువుతాను ఒకసారి, నాకు చిన్న డిఫరెన్స్ ఉంది. ఓకే. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండనే సమయం ఏదీ లేదు, అలాగే ఇక ముందు భవిష్యత్తులో కూడా మనం ఎవరము ఉండకపోము అంటే అది జనరల్గా అంటే అది అంటే మనందరం ఆత్మలు, మనం ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, తర్వాత కూడా ఉంటామని చెప్తున్నారు అనమాట. అంటే ఈ మనం ఆత్మలకి ఆ, ఉండని టైం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. ఇది ఓన్లీ బాడీకి. ఇప్పుడు ఆ, అర్జునుడు బాడీ గురించి ఆలోచిస్తున్నారు కదా. సో వాళ్ళు చనిపోతారు, ఆ, వాళ్ళకి నాకు ఆ వియోగం వస్తది అనే ఆ ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. అండర్స్టాండింగ్ అలా ఉండకూడదు నీది, నువ్వు ఆత్మ కాబట్టి మనం ఆత్మ దృష్టితో చూసుకున్నట్టయితే ఆ ఆత్మలు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, తర్వాత కూడా ఉన్నాయి. ఈ రాజులందరూ కూడా శరీరంతో అన్వయించుకుంటే శరీరం వదిలిపెట్టి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు శరీరాలు కాదు, వాళ్ళ ఆత్మలు అని చెప్తున్నారు అనమాట. సో నేను గాని నువ్వు గాని ఆ రాజులందరూ గాని మనం నిలిచి ఉండని సమయం ఏది లేదు అని చెప్తున్నారు. అంటే మనం లేని సమయం ఏది లేదు, మనం ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇంకా ముందు కూడా ఉండబోతున్నాం. అంటే పాస్ట్ లో ఓకే ఉన్నాము,
ప్రెసెంట్ లో ఉన్నాము, ఫ్యూచర్ లో కూడా ఉంటాం, ఇలానే ఉంటాం మనం. మనకి చేంజ్ ఏమి ఉండదు ఆత్మకైతే. బాడీకే చేంజెస్ అని చెప్పడానికి ఇది చెప్తున్నారు అనమాట. సో భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ముందు పాస్ట్ లో కూడా ఉన్నారు అని చెప్తున్నారు. గతంలో ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు అని చెప్తున్నారు. అంటే నేను గాని నువ్వు గాని రాజులందరూ గాని ప్రతి వాళ్ళు ఆత్మలే అని చెప్తున్నారు అనమాట. అలాగే ఓకే. అంటే అక్కడ మాతాజీ అంటే వాళ్ళలా కాకుండా వేరే శరీరాలు తీసుకొని ఉంటారని అర్థం, అంతే కదా మాతాజీ? అవునవును, శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ అయితే ఉంటుంది మాతాజీ. అది ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. దానికి పుట్టుక మరణం అనేది ఏముండదు, బిగినింగ్ ఎండింగ్ ఏముండదు అనమాట. దానికి ఎప్పుడు ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే మనకి జనరల్ గా మన అండర్స్టాండింగ్ ఎలా ఉంటదంటే మనం ఎప్పుడు మెటీరియల్ గా మన భౌతిక జ్ఞానంతోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. మనకి ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఒక బావిలో కప్ప ఉంటుంది, ఆ కప్ప ఎప్పుడు బావి నుంచి బయటికి రాదనమాట. కానీ ఒక వర్షాకాలం వచ్చినప్పుడు ఒక సముద్రంలో నుంచి ఇంకో కప్ప వచ్చి ఈ బావిలో పడుతుంది అనమాట. అది ఎంత ట్రై చేస్తా ఉంటదో ఈ సముద్రం చాలా పెద్దది అని, అయితే అది దానికి తెలియదు కాబట్టి ఎప్పుడు దీనికన్నా ఈ బావి ఏం లేదు, బావే చాలా పెద్దది, ఎందుకంటే తనకి ఎప్పుడు బయటకు వెళ్ళిన అనుభవం లేదు. సో బావి ఒక్కటే తెలుసు, ఇంత పెద్ద బావి అయితే ఇంతకన్నా పెద్దవి ఉంటాయా అని అడుగుతుంది. సరే పోనీ 2 రెట్లు ఉంటుందా అని అడుగుతుంది, కాదు చాలా పెద్దది అంటది. 3 రెట్లు ఉంటుందా అంటది, కాదు పెద్దది అంటే. 100 రెట్లు ఉంటుందా అంటే ఇంకా దాని రిలేషన్ అంతా ఆ బావితోనే ఉంటది అనమాట. కానీ బావికి సముద్రానికి పోల్చలేం కదా. కానీ దాని అండర్స్టాండింగ్ బావితోనే ఉంటది కాబట్టి దాంతోనే కోరిలేట్ చేస్తా ఉంటది అనమాట. ఈ బావి కన్నా ఎంత ఉంటది అనే అండర్స్టాండింగ్ లోనే అర్థం చేసుకోగలుగుతుంది. అట్లానే మనం కూడా బాగా భౌతికంలో ఉండిపోయాం కాబట్టి మనం బిగినింగ్ ఎండ్ అనేది మనకి బాగా అలవాటు భౌతికంగా కదా. సో అలానే మనం ఆత్మ కూడా బిగినింగ్ లేదు ఎండ్ లేదు అంటారు, ఇదేంటి అనే అండర్స్టాండింగ్ మనకి గబక్కన రాదు. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం భౌతికంగా ఆలోచించకూడదు, ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి ట్రై చేయాలన్నమాట. సో బిగినింగ్ ఎండ్ లేకపోవడం ఏంటి, ఇలాంటిది ఏదైనా ఉంటుందా ఏంటి, మనం ఎప్పుడైనా చూసామా అని అంటాం కాదు, మనకి అది ఆ జ్ఞానం లేదు. మనం ఎందుకంటే భౌతికంలో ఉండిపోయాం కాబట్టి బావిలో కప్పలాగా మనం ప్రతిదాన్ని మనకు తెలిసిన దాంతోనే రిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది అనమాట. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది ఇప్పుడు మనం చేసే కర్మల వల్ల మనకి దేహం అనేది దొరుకుతుందా, ఆత్మ చేసే కర్మల వల్ల దేహం దొరుకుతుందా మాతాజీ? ఆత్మ కర్మలు చేయదు మాత్రం, బాడీతోనే మనం కర్మలు చేస్తాం కదా. సో కర్మల వల్లే మనకి నెక్స్ట్ శరీరం అనేది ఉంటుంది. మనం ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా పుడతాము, అది మనం చేసే కర్మల్ని బట్టే ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఈ 80 లక్షల జీవరాశుల్లో మనకి మానవ శరీరం అనేది చాలా దుర్లభం అంటారు. దాన్ని కూడా మనం ఆహారం, నిద్ర, భయం అవుతున్న ఈ 4 జంతువులు కూడా చేస్తాయి కదా. ఆహారం సంపాదించుకుంటాయి, వాటిని అవి రక్షించుకుంటూ ఉంటాయి, అవి పిల్లల్ని కంటాయి, అవి కూడా పడుకుంటాయి. మనం కూడా అదే చేసాం అనుకోండి, మనకి ఆ చేతన ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు కదా. మనకి భగవంతుడు ఈ మానవ జీవితం ఎందుకు ఇచ్చారు, మానవ శరీరం ఎందుకు ఇచ్చారంటే మనకి ఆ చేతన ఉంటుందన్నమాట. మనకి భక్తి చేయగలము, మనం భగవంతుడు అంటే అర్థం చేసుకోగలము. అది యానిమల్స్ అయితే, జంతువులు అయితే అర్థం చేసుకోలేవు కదా. సో అందుకని మనకి ఈ జన్మ వస్తుంది అనమాట. ఆ జన్మని మనం ఉపయోగించుకోవాలి, సార్థకత చేసుకోవాలంటే మనం భక్తి చేసుకోవాలి, భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ మెటీరియల్ సఫరింగ్స్ లేకుండా మనం భగవద్ధామానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్ళి కూడా మనం చేసేది భగవంతుడి సేవనే. ఎలా అయితే చేప నీటిలో ఉంటేనే ఆనందిస్తుందో, మనం కూడా భగవంతుడి సాన్నిధ్యంలో భగవంతుని సేవ చేస్తేనే మనకి ఆత్మకి ఆనందం అనమాట. అది మనం మర్చిపోయి మనం ఈ ఇంద్రియ భోగాలే ఆనందం అని అనుకుని మనం ఇల్యూషన్ లో ఉంటాం అనమాట, భ్రాంతిలో ఉండిపోతాము. సో ఆ భ్రాంతి నుంచి బయటికి రావడానికి మనకి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది అనమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ఏమైనా ప్రశ్న ఉందా ప్రభు? ఓకే, సో ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్.
థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ క్లాస్. దండవత్ ప్రణామ్. మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ కృష్ణ.